నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు. నేను మీ అజిత్. చాలామంది ఏంటంటే వాహనాలు వాడని వాళ్ళు ఎవరు ఉండరు ఈ రోజుల్లో. టూ వీలర్ కావచ్చు, ఫోర్ వీలర్ కావచ్చు. లైసెన్స్ ఉన్నప్పటికీ లేకపోయినప్పటికీ, అలాగే హెల్మెట్ ఉన్నప్పటికీ లేకపోయినప్పటికీ కూడా అంటే బాధ్యత రహితంగా జర్నీ చేయడము, వెహికల్ డ్రైవింగ్ చేయడం అనేది మనం సర్వసాధారణంగా చూస్తూనే ఉంటాం. అయితే ప్రభుత్వం ఏదొచ్చినా, రూల్స్ ఎన్ని తీసుకొచ్చినా సరే ప్రజల్లో అస్సలు మార్పు రావట్లేదు. ప్రాణాలు మావి కావుగా అన్నట్టుగా బాధ్యతారహితంగా వాహనాలు నడుపుతున్నారు. ముఖ్యంగా మనం తీసుకున్నట్టయితే ఈ మధ్యకాలంలో హెల్మెట్ విషయం. ₹1,00,000 పెట్టి వాహనం కొనే ఆ వ్యక్తి 500 పెట్టి ఒక హెల్మెట్ కొనడానికి సంకోచిస్తున్నాడు. అలాగే ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వారు ఎక్కడెక్కడ చెక్ పాయింట్ పెట్టారని చెప్పేసి కనిపెట్టుకొని మరి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది చేయడం వల్ల ఎవరికి నష్టము? ఇలాంటి వాటి గురించి ప్రజల్లో మనం ఎలాంటి అవేర్నెస్ తీసుకురావాలని చెప్పేసి మనం ఇదే విషయం గురించి మనం రాచకొండ పిఎస్ పరిధిలోని అల్కాపూర్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ సిఐ గారు వెంకటేశ్వర్లు గారితో మనము ముఖాముఖి అనేది చేయబోతున్నాము. సార్ని పరిచయం చేసుకొని అలాగే వీటికి సంబంధించిన సెక్షన్స్ ఎలా ఉన్నాయో అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే సార్. నమస్తే. సార్, మేము ఒక కొత్త ప్రోగ్రామ్ అనేది తీసుకురావడం జరిగింది. చాలామంది మిమ్మల్ని చూసి భయంతో మాత్రమే హెల్మెట్ అనేది పెడుతున్నారు. దీనివల్ల వాళ్ళ ప్రాణాలకు వస్తాయని మీరు ఎంతగానో చెప్పినా కూడా వినట్లేరు. కొత్తగా ఏమైనా రూల్స్ అనేవి తీసుకురావడం జరిగిందా? దీన్ని మనం ఎలా చూడొచ్చు సార్?